మేమైతే పెళ్ళికి వెళ్తున్నామండి. ఎల్లమెల్లి పెళ్ళికి వెళ్తున్నామండి. గుడుం పక్కనండి ఎల్లమెల్లి అంటే. అక్కడికైతే మా అబ్బాయి నేనైతే పెళ్ళికి వెళ్తున్నామండి ఈరోజు. మా బంధువులదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో తీసి అయితే పెడతానండి, చూడండి. ఇంక ఈరోజైతే మా అబ్బాయి నేనైతే తాడేపల్లిగూడెం పక్కన ఎల్లమెల్లి పెళ్ళికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే మా బంధువులు అయితే ఉన్నారండి. కానీ ఎవరి బతుకులైనా తారుమారు అయిపోతాయి అనే దానికి ఈరోజు నేను చూసిందే నిదర్శనం అండి. అసలు అక్కడైతే మా నాన్నోళ్ళు చిన్నానండి, చిన్నాన్న అవుతారు నాన్నోళ్ళకి. ఇంకా అక్కడ బంధువులు ఉన్నారండి. ఇంకా 5-6 కుటుంబాలు అయితే మాకు అక్కడ బంధువులు అయితే ఉన్నారండి. నాన్నోళ్ళకి చిన్నాన్నలు అవుతారండి వాళ్ళు. ఇంకా వాళ్ళ ఊరైతే మేము ఈరోజైతే పెళ్ళికి వెళ్ళామండి. అందులో ఒక 5 కుటుంబాలు ఉన్నాయి. 5 కుటుంబాల్లో ఒక కుటుంబం ఇంటికి అయితే మేము ఈరోజు పెళ్ళికి వెళ్ళామండి. అలాగే నాన్నోళ్ళ చిన్నాన్న ఒక చిన్నాన్న ఉంటాడండి. ఆయన ఎప్పుడైనా కానీ ఇక్కడికి యాదవాళ్ళు వచ్చేటప్పుడు మేము చిన్నప్పుడు ఆయన తెల్ల షర్ట్ వేసుకుని మంచి బట్టలు వేసుకుని ఎంత జోబు నిండా డబ్బు వేసుకుని అయితే మా ఊరైతే వచ్చేవారండి. వచ్చినప్పుడు మాకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకైతే ఆయన జోబు నిండా డబ్బు ఉండేదండి ఆయనకి. ఆయన అయితే అసలు మాకు పప్పలు అయితే కొనిచ్చి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మా అందరికీ చిన్నపిల్లలందరికీ మా బంధువుల్లో వాళ్ళకి మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయిలకి నాకు అందరికీ డబ్బులు అయితే ఇచ్చి వెళ్ళేవారండి. అసమంటి తాతయ్య ఈ రోజుని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి అయితే మీరు చూడండి. మనం ఎప్పుడైనా బాగా బతికిన వాళ్ళం లాస్ట్కి పరిస్థితి అనేది ఎలాగొద్ది ఏంటనేది మనకి ఎవరికీ తెలియదండి. మనమైతే ఇలా బాగానే బతుకుతున్నాము, మనం బాగానే ఉంటామని అనుకుంటాం. మన లాస్ట్ పరిస్థితులు అనేవి మనకి ఎవరికైనా ఎలా ఉంటాయి ఏంటనేది తెలియదండి. ఆయన ఎంతో బాగుండేవాడండి. ఆయనకి 2 పిల్లలు. అమ్మాయి అయితే పెళ్ళి అయిన తర్వాత చనిపోయిందండి. అబ్బాయి ఒక్కడే ఉన్నాడండి. ఇంకా ఆ అబ్బాయికి 3 అమ్మాయిలు. ఇంకా ఆయన దారి అయితే ఆయన చూసుకుని ఈ పెద్ద ఆయన్ని అయితే వదిలేశారండి. పెద్ద ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది ఏంటనేది మీకు చూపిస్తానండి. ఇంకా పెద్ద ఆయనకి భార్య కూడా చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి. అప్పుడు 5 సంవత్సరాల క్రితం అయితే మేము అక్కడికి వెళ్ళామండి. అప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది. కానీ ఈరోజు వెళ్ళేసరికి ఆయన మేము ఇక్కడ ఏరే ఊర్లో ఉంటుందండి, 50 కిలోమీటర్లు అండి మాకు. మేము ఏమన్నా ఫంక్షన్లు అయితే వెళ్తాం కానీ మేము ఉత్తప్పుడైతే వెళ్ళమండి. అసలు ఈ రోజుని ఆయన పరిస్థితి చూసి అసలు పెళ్ళికి వెళ్ళామే కానీ మాకు మనశ్శాంతి అయితే లేదండి. అసలు చాలా బాధ అయితే వచ్చేసిందండి ఆయన చూసి. ఆయన ఒకసారి ఎలాగున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూడండి, చిన్న బరకాలు కట్టుకుని చుట్టూరు గడ్డండి, పక్కనే ఉన్నాయండి చేలండి. ఇంకా అసలు ఆయన ఉన్న కాడైతే అసలు శుభ్రంగా అయితే లేదండి. బరకాలు అయితే కట్టుకుని ఆ బరకాల్లోనే ఉంటున్నాడు చూడండి. ఇదిగోండి చిన్నాన అయితే ఇంకా ఆయన్ని చూసి ఆయనకైతే పెన్షన్ జీతం అయితే వస్తుందంటండి. ఆ పెన్షన్ జీతంలోనే ఆయనకి అసలు కాళ్ళు కూడా నడవనెత్తలేదండి. ఆయన చాలా జాయిగా అయితే నడుస్తున్నాడు. అలాగే బియ్యం పైకరుసులు తెచ్చుకుని ఇక్కడ చిన్న కట్టెల పొయ్యి అయితే పెట్టుకుని ఆ కట్టెల పొయ్యి మీద కొద్దిగా అన్నం వండుకుని ఎవరితోనన్నా కొంచెం కూరలు అమ్ముతారు కదండి, ఆ కూరల కాడకి కర్రీ పాయింట్ కాడికి వెళ్ళి కూరలు తెప్పించుకుని ఆ రేషన్ బియ్యం వస్తాయి కదండి, ఆ బియ్యం వండుకుని అయితే తింటున్నాడంటండి. అదిగోండి కాలు మీద అయితే ఏదో దెబ్బ తగిలిందంట. దెబ్బ అయితే చిన్నానకైతే చూపిస్తున్నాడండి. ఆయన పరిస్థితి అయితే బాగోలేదండి. ఎంత బాగా బతికాడండి. అటువంటి ఆయనకి ఈ రోజునైతే ఇలాగ అయిపోయారండి ఆయన. సర్లే అయితే జాగ్రత్తగా ఉండు, మరి నేను వెళ్ళిపోతున్నాను, బస్సు లేట్ అయిపోద్ది. నేను పొయ్యి పెట్టుకుంటావా? అక్కడక్కడ కొన్ని పొలాలు ఏరుకుని అన్నం కూర వండుకుంటావు. ఇదిగోండి ఇప్పుడైతే ఈయనకి అసలు ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదండి. ఎవరన్నా కొంచెం అన్నం పెడితే తిని అలా పడుకుందాం అనుకునే వయసులోనండి అసలు ఎవరో పెట్టేవాళ్ళే లేరండి. ఇంకా అటువంటి టైంలోనండి ఆయనే కొంచెం అన్నం అయితే వండుకుని, పెన్షన్ జీతం వస్తుంది కదండి ఆ జీతం, అలాగే కొంచెం బియ్యం అయితే ఇస్తారు కదండి 5 కేజీల బియ్యం, ఆ బియ్యాన్ని వండుకుని అలాగే కాళ్ళు సహకరించకపోయినా కానీ అలాగే పని చేసుకుంటున్నాడండి. ఈ వయసులో కొడుకైనా కూతురైనా జార తీసుకుని కొంచెం ముద్దెడితే తిందాం అనుకునే వయసు అండి అది. ఆయన పరిస్థితులు అయితే అలాగ వచ్చినాయండి. చాలా బాగా అయితే బతికారండి. ఇంకా
భార్య చనిపోయింది, ఇంకా చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బాయి దారి అబ్బాయి చూసుకున్నాడు. అమ్మాయి అయితే చనిపోయిందండి. ఆయన పరిస్థితి అయితే ఇప్పుడు అలా ఉందండి. ఇదిగోండి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా, వాళ్ళకైతే పెద్ద తాతయ్య అవుతారండి ఇప్పుడు అయినా బాగోనైనా. వీళ్ళ తాతయ్య గారు అయితే చిన్న ఆయనండి, ఆ తాతయ్య గారు అయితే పెద్ద ఆయనండి. ఇంక ఇవి అయితే 2 కుటుంబాలండి. ఇంకా 3 కుటుంబాలు ఉన్నారండి మాకు బంధువులు. ఆ 5గురు కూడా అన్నదమ్ములేనండి. కాకపోతే ఎవరి సంసారాలు ఆడియే కదండి. ఒకళ్ళొకళ్ళు ఎవరు సొంత బిడ్డలే చూసుకొని రోజుల్లో ఇంకా తమ్ముళ్ళు బిడ్డలు వాళ్ళైతే చూడరండి. ఇంకెందుకు చూస్తారండి సొంత బిడ్డలే చూడనప్పుడు. ఇంకైతే ఇక్కడికి మేమైతే పెళ్ళికొడుకుని ఫోటోలు గట్ట దిగిన తర్వాత ఇంక ఇటైతే వచ్చేసి భోజనాలు అయితే చేస్తున్నామండి. భోజనాలు అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోటీ కర్రీ, తలకాయ కర్రీ మొత్తం అన్ని రకాలు అయితే చేశారండి. ఇంకా పొలాలు అయితే చుట్టుపక్కలనే ఉన్నాయండి, చాలా దగ్గరగా ఉన్నాయి పొలాలు. ఇంకా భోంచేసేసి అన్ని రకాల ఐటమ్స్ అయితే బాగానే తయారు చేశారండి. బాగా వండారు, చాలా టేస్ట్గా ఉన్నాయండి. కేసరి, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, మటన్ కర్రీ, బోటీ కర్రీలండి చాలా బాగున్నాయి. పెళ్లి భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి. ఇంకా కొయిలగూడు బుజ్జత్తి అయితే ఉంది కదండి, ఆ బుజ్జత్తి వాళ్ళకు కూడా పెళ్లి కూతురు అయితే వాళ్ళ మేనకోడలేనండి. బుజ్జత్తి అయితే ఇంక ఈరోజు పెళ్ళికైతే రాలేదండి. ఇదిగోండి చిన్నానండి, చిన్నాన్న వాళ్ళు కూడా భోజనం చేసేస్తున్నారండి. ఇదిగోండి బుజ్జత్తి వాళ్ళు, వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ వదినోళ్ళు, మేనకోడళ్ళు వీళ్ళందరూ ఉంది, వాళ్ళ బంధువులండి వీళ్ళు. ఇదిగోండి బుజ్జత్తి వాళ్ళు వాళ్ళ అక్క అండి, హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా భోజనాలు చేసేసి అయితే మేమైతే బయలుదేరిపోయామండి. ఇంకా తాతయ్యకి అయితే పెళ్ళికైతే వచ్చాం కదండి, అనుకోకుండా వచ్చాము. తాతయ్య పరిస్థితి అయితే అలా ఉందని మాకైతే తెలియదు కదండి. చిన్నాన్న నేను ఇంకా మాకు తగినంత అయితే తాతయ్యకి అయితే సాయం చేసి ఏమన్నా కొనుక్కుని తెచ్చుకుని తిని తాతయ్య అనేసి ఇంకిద్దరం అయితే డబ్బులు అయితే ఇచ్చేసి వచ్చేస్తామండి. ఇంకా మేము మరోసారి వెళ్ళినప్పుడైతే తాతయ్యకి ఏమన్నా పుచ్చుకునేది వెళ్తామండి. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకున్నాడు కదండి, తాతయ్యని అయితే చూసుకోవాలి. ఇదిగోండి ఈరోజు అయితే మాకు డాబా పైన అయితే ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ పూలు అయితే పూసినాయండి. మొన్న పూసినప్పుడు అయితే నేను ఒక్కదాన్నే చూశాను. ఇంక ఈరోజు అయితే పూసినప్పుడు నన్ను కూడా పిలవాలి అత్తయ్య అని మా మేనకోళ్ళు అయితే అందండి. ఇంకా అదిగోండి మా మేనకోళ్ళు మా కోళ్ళు కలిసి ఆ పువ్వులను చూసి మురిసిపోతున్నారండి. చూడండి ఆ పువ్వుల దగ్గర ఎలా కూర్చుని ఎలా చూస్తున్నారు చూడండి. పువ్వులు అయితే చాలా బాగా అయితే ఇడిచినాయండి. ఇప్పుడు టైం వచ్చేసి 10 గంటలు అవుతుందండి. 10 గంటలకైతే తీసిన వీడియో అండి ఇది. చూడండి ఎలా ఉన్నాయో పూలు. పువ్వులు పాలిష్ చేస్తే కాయలు అయితే పెద్దగా వస్తాయంటండి. ఇంకా మా మేనకోడలు అయితే పాలిష్ అయితే చేస్తుందండి పువ్వులకి. అదిగోండి అక్కడ బకెట్ పక్కన ఒక పువ్వు పూసింది, ఇక్కడ ఒక పువ్వు పూసిందండి. చాలా బాగున్నాయండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే అసలు పువ్వులు నట్టుకుని వదులుతలేదండి. ఫస్ట్ అయితే నేను వేరే బకెట్లో ఉన్న చెట్టుకైతే ఒక పువ్వు పూసినప్పుడు నేను ఒక్కదాన్నే చూశాను, వాళ్ళకైతే చూపించలేదండి. ఇప్పుడైతే వాళ్ళు కూడా చూసి అసలు పువ్వుని చూసి వదులుతలేదండి. ఆ వీడియో అయితే తీశాను నేను, తీసి ఇంకా ఈరోజు వీడియోలోనైతే కలిపి మీకు చూపిస్తున్నానండి. చూడండి ఇంకా మా మేనకోళ్ళు అయితే యూట్యూబ్లోనైతే చూసిందంటండి, పువ్వుకి అయితే అలాగ పాలిష్ అయితే చేస్తే కాయలు అయితే పెద్దగా కాస్తాయంటండి. అందుకు అమ్మాయి చూడండి ఎలా చేస్తుందో. అదిగోండి అంతలోకి మా అబ్బాయి కూడా వచ్చాడండి. మా అబ్బాయి అయితే ఇంకా కొట్టు దగ్గరికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకుని వస్తున్నాడండి. కూరగాయలు తీసుకుని వచ్చి ఇంకా మా అబ్బాయి కూడా పైకి వచ్చి పూలు అయితే చూస్తున్నాడండి.
ఇంకా వాళ్ళైతే చాలా సంతోషపడిపోతున్నారండి. ఇంకా కాయలు కత్తి ఇంకెంత సంతోషపడతారో కానండి.